హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా మంది కామెంట్స్ లో అడిగిన ఒక టాపిక్ గురించి. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అక్క, నేను స్టూడెంట్ ని. అక్క, నేను హౌస్ వైఫ్ ని. నాకు బయటికి వెళ్లి జాబ్ చేసే అవకాశం లేదు. ఇంట్లో నుంచే చేయగలిగే జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో ఇలాంటి కామెంట్స్ నేను చాలా చూశాను. అందుకే ఈ రోజు నేను మీతో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని షేర్ చేయబోతున్నాను. సో ముందుగానే ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పేది మాయాజాలం కాదు. ఒక రోజులో లక్షలు సంపాదించే ట్రిక్ కూడా కాదండి. ఎటువంటి ఫేక్ యాప్స్ కూడా కాదు. ఇది ఒక నిజమైన ఆన్లైన్ సంపాదన విధానం గురించి అవగాహన కల్పించే వీడియో మాత్రమే. ఈ విధానంలో ఆదాయం వస్తుందా లేదా అనేది మీరు చేసే కంటెంట్, మీ క్రమబద్ధత మరియు మీ అఫిలియేట్ లింక్ ద్వారా జరిగే కొనుగోలుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక నేర్చుకునే అవకాశంగా చూడండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ప్రతిరోజు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు కదా! అంటే రోజు కనీసం అరగంట అయినా రీల్స్ చూస్తారు. చాలా మంది చూస్తారు. అయితే ఒకసారి ఆలోచించండి. మీరు చూసే ప్రతి రీల్ వెనుక ఒక క్రియేటర్ ఉంటాడు. కొన్ని రీల్స్‌లో వాళ్ళు ఒక ప్రొడక్ట్ చూపిస్తారు. ఆ ప్రొడక్ట్ లింక్ కావాలంటే కామెంట్స్‌లో లింక్ అని టైప్ చేయండి అని చెప్తారు. మీరెప్పుడైనా అలాంటి కామెంట్ చేశారా? లేదంటే అలాంటి కామెంట్‌ని చూసారా? సో దాని వెనుక ఒక చిన్న బిజినెస్ మోడల్ ఉంటుంది. అదే అండి అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక ఫ్రెండ్‌కి మంచి ల్యాప్‌టాప్ స్టాండ్ కావాలి. హ్మ్. సో ల్యాప్‌టాప్‌కి స్టాండ్ కావాలి అనుకుందాం. సో మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్ స్టాండ్ కనిపించింది. మీరు స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. మీరు ఆ లింక్ అతనికి పంపారు. అతను అదే లింక్ ద్వారా కొనుగోలు చేశాడనుకోండి. ఇక్కడ మీరు కంపెనీకి ఒక కస్టమర్‌ని తీసుకువచ్చారు. సో అఫిలియేట్ మార్కెటింగ్ లో కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్. కానీ ఇక్కడ సాధారణ లింక్ కాదు, ఒక ప్రత్యేకమైన అఫిలియేట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా కొనుగోలు జరిగితే ఆ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం మీకు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గమనించండి, ప్రతి ప్రోడక్ట్ కి కమిషన్ ఒకేలా ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్ కి ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువ ఉండొచ్చు. అది మీరు ఉపయోగించే అఫిలియేట్ ప్రోగ్రామ్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇంకో సందేహం వస్తుంది. అక్క, నా దగ్గర 1,00,000 మంది ఫాలోవర్స్ లేరు. నాకు కొత్త అకౌంట్ మాత్రమే ఉంది. అయినా చేయవచ్చా? సో నా సమాధానం ఏంటంటే, కొత్త అకౌంట్‌తో కూడా ప్రారంభించవచ్చు. కానీ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ అనేది మీ వీడియో నాణ్యత, ఆడియన్స్ ఆసక్తి మరియు ప్లాట్‌ఫార్మ్ అల్గారిథం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మొదటి రోజు నుంచే ఆదాయం వస్తుందని ఆశించకండి. సో ఏదైనా ప్రయత్నం చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీ పని మంచి కంటెంట్ తయారు చేయడం. ఆ తర్వాత కంటెంట్‌ని సరైన వాళ్ళకు చేరవేయడం. ఆ తర్వాతే కొంతమంది మీ లింక్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చూపించే ప్రతి స్టెప్ ప్రారంభ స్థాయి వాళ్ళ కోసం. మీకు ఎలాంటి అనుభవం లేకపోయినా పర్వాలేదు. నేను ఒక్కో స్టెప్ చాలా సింపుల్‌గా చూపిస్తాను. తర్వాతి పార్ట్‌లో ముందుగా ఏ యాప్ ఉపయోగించాలి, అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, అది ఇన్‌స్టాగ్రామ్‌తో ఎలా కనెక్ట్ చేయాలి, అన్ని ఫోన్‌లో నేనిప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు ప్రాక్టికల్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. నేనిప్పుడు చూపించే ప్రతి స్టెప్ మీ మొబైల్‌లోనే చేయవచ్చు. ల్యాప్‌టాప్ అవసరం లేదు. ముందుగా మీ ఫోన్‌లో హాల్ ప్యాక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! సో ఇలా క్రియేట్ చేయాలి. సో మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ చేసినప్పుడు సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో వెరిఫై అయ్యి మీరు సైన్ అప్ అయిపోతుంది. సో అక్కడ చాలా ఆప్షన్స్ కనపడతాయి మీకు డాష్‌బోర్డ్ పైన. సో మొదటిసారి మనం కనుక చూసామనుకోండి, చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అక్కడ మనకి ఒక అఫిలియేట్ లింక్ కన్వర్టర్, ఇంకోటి రెండోది ఆటో డీఎం. సో ఇలాంటివి తెలిస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనిప్పుడు అఫిలియేట్ లింక్ ఎలా తయారు చేయాలో చెప్తాను. సో దానికోసం మీరేం చేయాలి అంటే, మీ ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌ను ఓపెన్ చేయండి. సో మనకి యూట్యూబ్‌కి ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ ఉంది. ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేల్ చేయాలనుకుంటే అమెజాన్ కూడా యూజ్ అవుతుంది. బట్ యూట్యూబ్‌లో ఏంటంటే మనకు ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటివి ట్యాగ్స్ పెట్టొచ్చు కాబట్టి, అంటే మనం ఏ ప్రొడక్ట్స్ అయినా లింక్ కింద కామెంట్ చేయొచ్చులెండి. సో అమెజాన్ అయినా పర్వాలేదు. సో మీ ఆడియన్స్‌కి ఉపయోగపడి ఒక మంచి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళైనా, అమెజాన్‌లోకెళ్ళైనా. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్ స్టాండే అనుకుందాం. లేదా మొబైల్ హోల్డర్, లేదంటే స్టడీ టేబుల్, లేదంటే ఆఫీస్ చైర్, ఇలాంటివి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఎంచుకోవడం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? నార్మల్‌గా ఇప్పుడే స్టార్ట్ చేయాలంటే మీరు కొంచెం డ్రెసెస్ కానీ, 3 పీస్ కుర్తా సెట్స్, అంటే నేను ఇప్పుడు మనకి ఏంటంటే జాబ్ రోల్ కాబట్టి మనము మొబైల్ స్టాండ్ కానీ, ల్యాప్‌టాప్ స్టాండ్ కానీ, ఆఫీస్ చైర్ కానీ ఇలాంటివి కంటెంట్‌కి సరిపోయేవి నేను ట్యాగ్ చేస్తాను. సో మీరేం చేయాలి? సో మీరు ఏ కంటెంట్ అనుకుంటారో ఆ కంటెంట్‌కి సరిపోయేటట్టు మీరు ట్యాగ్ చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ మీద షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లింక్ కాపీ చేయండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఒక డ్రెస్ అనుకోండి. సో ఆ డ్రెస్‌ని షేర్ చేస్తే మనకి కాపీ ఆప్షన్ వస్తది కదా! ఆ కాపీని మీరు కాపీ చేసేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత హాల్ ప్యాక్ యాప్‌లోకెళ్ళండి. అక్కడ
మీకు ప్లస్ అనే సింబల్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే లింక్ కన్వర్టర్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ కాపీ చేసిన లింక్ ని అక్కడ పేస్ట్ చేయండి. కొన్ని సెకన్లలో మీ అఫిలియేట్ లింక్ తయారవుతుంది. ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుంది. అక్క నేను ఈ ప్రొడక్ట్ కొనాలా? సో అస్సలు లేదండి. ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ప్రొడక్ట్ లేకపోయినా అఫిలియేట్ మార్కెటింగ్ చేయవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రమోట్ చేసే ప్రొడక్ట్ గురించి ముందుగా తెలుసుకోండి. దాని అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? దాని ఫ్యూచర్స్ ఏంటి? కొన్ని రివ్యూస్, కొన్ని రేటింగ్స్ ఇలా చదవండి. సో ఎందుకంటే మీ ఆడియన్స్ ఏదైనా అడిగితే మీరు కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పగలగాలి. సో అప్పుడు అఫిలియేట్ లింక్ సిద్ధంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో కానీ ఈ లింక్ మీరు నేరుగా పోస్ట్ చేస్తే చాలా మంది చూడరు కదా హాల్ బ్యాక్ లో. సో అందుకే ముందు ఒక మంచి రీల్ తయారు చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ రీల్ తయారు చేయాలంటే ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తారు చాలా మంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఫోటో మాత్రమే పెట్టి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేస్తే పెద్దగా రీచ్ వచ్చే అవకాశం తక్కువ. ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువగా ఒరిజినల్ కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మీరు కూడా వీడియోలో కనిపించడానికి ప్రయత్నించండి. కెమెరా ముందు నిలబడి కేవలం 10 సెకన్ల నుంచి 15 సెకన్లు మాట్లాడితే సరిపోతుంది. సో ఆ ప్రొడక్ట్ గురించి ఏదైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్ ఎక్కువసేపు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ ల్యాప్‌టాప్ స్టాండ్ మీకు ఉపయోగపడొచ్చు. సో మీరు క్రియేటివ్‌గా ఆలోచిస్తే క్రియేటివ్‌గా చేయవచ్చు. అది మీ ఇష్టం. సో ఇంత చిన్న ఇంట్రడక్షన్ చాలు. దాని తర్వాత ప్రొడక్ట్ ఫోటోస్ లేదా చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేయండి. ఎడిటింగ్ కోసం ఇన్‌షాట్ లేదా క్యాప్‌కట్ ఉపయోగించవచ్చు. సో మీరు ఏదైనా ప్రొడక్ట్ ని నార్మల్‌గా కాపీ పేస్ట్ చేస్తారు కదా! సో అలా చేసినప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ మీరు ఏదైతే వీడియోని కానీ, వీడియో క్లిప్ కానీ, ఫోటోని వాడుతున్నారు కదా! సో ఆ ఫోటోలో కానీ, ఆ వీడియోలో కానీ ఎలాంటి నేమ్స్ అనేవి రాకుండా చూసుకోండి. ఓకేనా? సో వీడియో చాలా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. 20-30 సెకండ్స్ రీల్ సరిపోతుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియో చివర్లో తప్పకుండా కాల్ టు యాక్షన్ ఇవ్వండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ లింక్ కావాలంటే కామెంట్‌లో లింక్ అని టైప్ చేయండి. ఇలా చెప్పడం వల్ల ఆడియన్స్ కామెంట్ చేసే అవకాశం పెరుగుతుంది. కామెంట్స్ పెరిగితే ఇన్‌స్టాగ్రామ్ కూడా మీ రీల్‌ని ఎక్కువ మందికి చూపించే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి ఎవరిని బలవంతంగా కొనమని చెప్పకండి. తప్పుడు హామీలు అస్సలు ఇవ్వకండి. మీకు తెలిసిన నిజమైన సమాచారం మాత్రమే చెప్పండి. సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అఫిలియేట్ లింక్ ఎలా తయారు చేయాలి? రీల్ ఎలా చేయాలి అనేది చూసాం. ఇప్పుడు చాలా మంది అడిగే ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఒకవేళ మన రీల్ వైరల్ అయిందనుకోండి. 100 మంది కామెంట్స్ చేశారు. లేదంటే 200 మంది కామెంట్ చేశారు. అందరికి ఒక్కొక్కరికి విడిగా లింక్ పంపాలా? అలా చేస్తే చాలా సమయం పడుతుంది. అందుకే కొన్ని ప్లాట్‌ఫామ్‌లో ఆటో డీఎం అనే ఫీచర్ ఉంటుంది. మీరు ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే దాని సూచనల ప్రకారం మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని కనెక్ట్ చేయండి. తర్వాత కీవర్డ్ సెట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఆ కీవర్డ్స్ మీరు తయారు చేసిన అఫిలియేట్ లింక్‌కి జత చేయాలి. అప్పుడు ఎవరైనా మీ రీల్ కింద మీరు ఏదైతే కీవర్డ్ ఇచ్చారో లింక్ అని ఆ కామెంట్ చేస్తే ఆ టూల్ సపోర్ట్ చేసే విధంగా వారికి ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ప్రతి టూల్ పనిచేసే విధానం ఒకేలా ఉండదు. కొన్ని ఫీచర్స్ మేబీ మారొచ్చు ఫ్యూచర్ లో. కాబట్టి మీరు ఉపయోగించే యాప్ లో ఉన్న ఆహ్, లేటెస్ట్ లేటెస్ట్ సూచనల మేరకు మీరు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఒక మంచి ఇన్‌స్టాగ్రామ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఒక తప్పు చేస్తారు. ఈరోజు ఒక రీలు, మళ్ళీ 5 రోజుల తర్వాత ఇంకో రీలు, మళ్ళీ 10 రోజుల తర్వాత మరో రీలు. ఇలా చేస్తే అకౌంట్ గ్రో అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఒక చిన్న ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్‌డే లేదంటే సండే కొంత సమయం కేటాయించి 5 లేదా 10 రీల్స్ వరకి తయారు చేసుకోండి. వాటిని డ్రాఫ్ట్స్‌లో సేవ్ చేసుకోండి. తర్వాత ప్రతిరోజు ఒక రీల్ లేదా 2 రీల్స్ చొప్పున పోస్ట్ చేయండి. ఇలా చేస్తే రోజు వీడియో తయారు చేసే ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు కంటెంట్ గురించి కూడా ఒక విషయం చెప్తాను వినండి. ఎప్పుడు ఒకే కేటగిరీలో ఉండడానికి ప్రయత్నించకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే ఫర్ ఎగ్జాంపుల్ నా పేజ్ గురించి చెప్తున్నాను. అదే సంబంధిత ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేయండి. స్టడీ పేజ్ అయితే స్టడీ ప్రొడక్ట్స్, టెక్ పేజ్ అయితే టెక్ గాడ్జెట్స్. ఒకే నీచ్ లో ఉంటే ఆడియన్స్ కి కూడా మీ పేజ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎక్కువగా చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీడియో మొదటి 3 సెకన్లలో ఆసక్తికరమైన హుక్ లేకపోవడం. సో గుర్తుంచుకోండి ఇన్‌స్టాగ్రామ్ లో మొదటి కొన్ని సెకన్లు చాలా ముఖ్యమైనవి. అందుకే మొదట్లోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలి. సో నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రొడక్ట్ గురించి తెలియకుండా ప్రమోట్ చేయడం అన్నమాట. సో మీకు తెలియని విషయాలు చెప్పడం వల్ల ఆడియన్స్ నమ్మకం తగ్గుతుంది. కాబట్టి ముందు ప్రొడక్ట్ వివరాలు చదవండి. సో నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే థర్డ్ మిస్టేక్ రోజు సేల్స్ గురించి మాత్రమే మాట్లాడడం, ప్రజలకు ఉపయోగపడే సమాచారం కూడా ఇవ్వడం. అంటే ఇలాంటివి కూడా చెప్పండి. టిప్స్ కూడా చెప్పండి. రివ్యూస్ చెప్పండి. సో అంటే కంపారిజన్ చేయండి. ఇలాంటివి చేశారనుకోండి అంటే మీరు ఓన్లీ ప్రొడక్ట్ గురించి కాకుండా వేరే వేరే విషయాలు ఎక్కువగా మాట్లాడితే కూడా మనకి ఎక్కువగా అంటే నమ్మకం ఉండదు ఛానెల్ పైన. సో అప్పుడు ఆడియన్స్ మీ కంటెంట్‌ని ఫాలో చేస్తారు. ఇవన్నీ మిస్టేక్ చేయకుండా ఉంటే అవకాశం పెరుగుతుందన్నమాట మనల్ని ఫాలో చేసేది. సో ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు నార్మల్‌గా ఈ వీక్ స్టార్ట్ చేస్తారు. రిజల్ట్ రాలేదు. చాలా అప్‌సెట్ అవుతారు.
సో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి రీల్ వైరల్ అవ్వదండి. కొన్ని వీడియోలు తక్కువ రీచ్ పొందవచ్చు. కొన్ని వీడియోలు ఎక్కువ మందికి చేరవచ్చు. అందుకే ఓపిక చాలా ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు నిజమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పండి. ఒక ప్రొడక్ట్ గురించి ఎక్కువగా అతిశయోక్తిగా మాట్లాడకండి. ఇది కొనగానే మీ జీవితం మారిపోతుంది. ఇది 100% బెస్ట్. ఇలాంటి స్టేట్మెంట్స్ అస్సలు ఉపయోగించకండి. ఆడియన్స్‌తో నిజాయితీగా మాట్లాడితేనే వాళ్ళు మళ్ళీ మీ వీడియోలు చూడాలని అనుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు మనం అఫిలియేట్ లింక్ గురించి, రీల్ గురించి, అలాగే ఆటో డీఎం గురించి, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్ట్రాటజీ గురించి మరియు కామన్ మిస్టేక్స్ గురించి అన్నీ చూసాం కదా! సో, ఇప్పుడు నేను ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే అసలు కమిషన్ ఎలా వస్తుంది? ఆ! కమిషన్ అనేది ఎలా వస్తుంది? ఆ కమిషన్‌ని మనం ఎలా విత్‌డ్రాల్ చేయొచ్చు? కొత్త వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఫైనల్ టిప్స్. సో, ఇప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, అలాగే ఎవరైతే న్యూగా మన ఛానెల్‌ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచిస్తారు. అసలు డబ్బులెలా వస్తుంది? ఆ డబ్బులు మనం ఎలా తీసుకోవాలి? సో, వీటి గురించి ఆలోచిస్తారు కదా! సో, అందుకే ఇప్పుడు మీరు చేసిన అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే మీరు ఉపయోగిస్తున్న అఫిలియేట్ ప్రోగ్రామ్ రూల్స్ ప్రకారం మీకు కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా! సో, ఆ కమిషన్ ప్రతి ప్రొడక్ట్‌కి ఒకేలా ఉండదు. కొన్నిటికి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. ఇది కూడా చెప్పాను. సో, అందుకే ఏ ప్రొడక్ట్‌కి ఎంత కమిషన్ వస్తుందో ముందుగానే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇంకొకటేంటంటే రోజుకి ఎంత సంపాదించవచ్చు? ఈ ప్రశ్నకి ఒక ఫిక్స్‌డ్ ఆన్సర్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే సంపాదన అనేది మీ కంటెంట్ ఎంతమందికి చేరింది? ఎంతమంది మీ లింక్ మీద క్లిక్ చేశారు? వారిలో ఎంతమంది నిజంగా కొనుగోలు చేశారు? అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సో, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఇన్‌కమ్ స్క్రీన్ షాట్‌ని నమ్మాల్సిన అవసరం లేదు. కొందరికి తక్కువ రావచ్చు, కొందరికి ఎక్కువ రావచ్చు. సో, మీ ఫోకస్ మొత్తం మంచి కంటెంట్ తయారు చేయడం మీద ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి కంటెంట్ ఉంటే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం చెప్తాను. చాలా మంది మొదటి వారం రిజల్ట్స్ రావడం లేదని నిరాశ పడిపోతారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రోత్‌కి కొంత సమయం పట్టవచ్చు. అందుకే మొదటి 30 డేస్ లెర్నింగ్ ఫేజ్‌గా తీసుకోండి. ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి? ఏ టాపిక్‌కి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి? ఏ రీల్స్‌కి ఎక్కువ రీచ్ వచ్చింది? సో, వీటన్నిటిని అబ్జర్వ్ చేయండి. సో, అదే స్టైల్‌లో మరిన్ని వీడియోస్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక ఫైనల్‌గా టిప్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్ ఉన్నంత మాత్రాన వీడియో వైరల్ అవుతుందని అనుకోకండి. ముందుగా మంచి కంటెంట్ చేయండి. కంటెంట్‌తోనే మనం క్లిక్ అవుతాము. సెకండ్ వన్ ఏంటంటే థంబ్‌నెయిల్, క్యాప్షన్స్ మొదటి 3 సెకండ్స్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అవి ఫాలో అవ్వండి. వీటిపై కొంచెం ఎక్స్‌ట్రా టైమ్ పెట్టండి. సో, థర్డ్ వన్ ఏంటంటే ఆడియన్స్ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వండి. సో, నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వెషన్స్‌ని నెక్స్ట్ వీడియో టాపిక్‌గా మార్చండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనేదో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్దామనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పి, మళ్ళీ టెక్ ఛానెల్ లాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ ఎలా పోస్ట్ చేయాలో చెప్తున్నాను అనుకోకండి. అంటే రీల్ రీచ్ అయితే మీ మీ అఫిలియేట్ లింక్ ఎక్కువ మందికి చేరితే ఎక్కువ మంది ఓపెన్ చేస్తారు. ఎక్కువ కొనుగోళ్ళు అవుతాయని చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, దీనివల్ల ఎవరైనా మేము బయటికి వెళ్లి జాబ్ చేయలేము. ఇంట్లో ఉండి జాబ్ చేసే ఆప్షన్ దొరికితే బాగుండు అనుకునే వాళ్ళు కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి భయం లేకుండా మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీ ఫేస్ కనపడకున్నా మీ కంటెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి దానికి అఫిలియేట్ లింక్ ఇచ్చి ఇలా గూడా మీరు సంపాదించుకోవచ్చు. ట్రై చేయండి. సో, ఆ లింక్స్ మనము యూట్యూబ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా మంది పెడుతున్నారు. సో, నేను నెక్స్ట్ వీడియో కూడా నేను యూట్యూబ్‌లో లింక్స్ ఎలా పోస్ట్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫాలో అవ్వండి ఛానెల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.